మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో సరదాగా బయటకు వెళ్ళటానికి కారు లేదా అయితే వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ని. మనం ఈ మధ్యలో ఏంటంటే ప్రతి ఒక్కరికి లైఫ్ ఇన్సూరెన్స్ కంపల్సరీ అని అంటాము. బట్ ఏంటంటే కన్ఫ్యూజన్స్ ఎక్కువగా ఉంటాయి అండ్ మిస్ సెల్లింగ్ అనేది చాలా క్వైట్ కామన్ అనమాట. మనకు సూటబుల్ కాని వాటిని మనం తీసుకోవడం అనేది ఎక్కువగా జరిగేది లైఫ్ ఇన్సూరెన్స్లో జరుగుతుంది. బట్ అన్నిటికన్నా ఫౌండేషన్ పర్సనల్ ఫైనాన్స్లో ప్రతి ఒక్కరికి ఉండాల్సింది వచ్చేసి లైఫ్ ఇన్సూరెన్స్. సో అందరికీ ఏంటంటే కేటగిరీస్ ఏంటి, ప్రోడక్ట్ ఏంటి అనేది తెలియక మనము రాంగ్ ప్రోడక్ట్ తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఒకసారి కొంచెం బేసిక్స్ తెలుసుకుందాం. ఇంతకీ ఏ ప్రోడక్ట్ ఎవరికి ఎందుకు అనేది జస్ట్ బేసిక్గా బ్రాడ్గా తెలుసుకుందాం అనమాట. మనం చూసుకుంటే వచ్చేసి ఫస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ అనేది క్వైట్ కామన్, ప్రతి ఒక్కరికి అవసరము. మనం ఇప్పుడు టీవీలో అడ్వర్టైజ్మెంట్ చూస్తూ ఉంటాము, 499 పర్ మంత్ నుంచి అని చెప్పేసి అడ్వర్టైజ్మెంట్ బ్రాడ్గా చెప్తూ ఉంటారు. దట్ ఈజ్ ఆ ప్రోడక్టే టర్మ్ ఇన్సూరెన్స్ అనమాట. టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఏంటంటే ఇట్స్ ప్యూర్లీ లైఫ్ ఇన్సూరెన్స్, ప్యూర్లీ ప్రొటెక్షన్ కోసం. అంటే ఎవరైతే అర్నింగ్ మెంబర్ ఉన్నారో వారి సంపాదన పైన డిపెండ్ అయి ఉన్న ఫ్యామిలీ సడన్గా వాళ్ళకి ఏమైనా అయితే ఇబ్బందులు రాకుండా ఉండడానికి తీసుకునే ప్లాన్ని మనం టర్మ్ ఇన్సూరెన్స్ అంటాం అనమాట. జనరల్గా ప్రతి ఒక్క వెదర్ మనం జాబ్ చేస్తున్నా సరే, ఒక బిజినెస్ చేస్తున్నా సరే కూడా ఎవరైతే డబ్బులు సంపాదిస్తూ ఉన్నారో వాళ్ళ వల్ల ఒక ఫ్యామిలీ కానీ, వాళ్ళ పిల్లలు కానీ అండ్ వాళ్ళ పేరెంట్స్ కానీ డిపెండ్ అయి ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఒక 10 నుంచి 15 సంవత్సరాల వాళ్ళ యాన్యువల్ ఇన్కమ్ తగ్గట్టు కవర్ తీసుకుంటే ఏంటంటే, లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ తీసుకుంటే ఏంటంటే ఏమైనా అయినా కానీ బ్రెడ్ విన్నర్, ఎస్పెషల్లీ బ్రెడ్ విన్నర్ అనమాట. సో అడ్వాంటేజ్ ఏంటంటే రిస్క్ కవర్ ఈజ్ వెరీ హై. అంటే మనము ఒక పర్సన్ ఒక సంవత్సరానికి ఒక 6 లక్షలు సంపాదిస్తూ ఉంటే మనం కావాలంటే ₹1,00,00,000 కవర్ కూడా తీసుకోవచ్చు అనమాట. సో రిస్క్ కవర్ ఈజ్ హై. ఎట్ ద సేమ్ టైం ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ ఉండదు. సో ఇట్ ఈస్ ప్యూర్లీ రిస్క్ పాలసీ అనమాట. రిస్క్ కవర్ చేసుకోవడానికి తీసుకునేది. యూజువల్గా ప్రీమియం కూడా లోవర్ ఉంటుంది. ఈ లోవర్ అనేది కూడా డిపెండ్ అవుతుంది ఏంటంటే ఎంట్రీ ఏజ్ని బట్టి అన్నమాట. ఒక ₹1,00,00,000 పాలసీ 25 సంవత్సరాల వ్యక్తికి అయ్యే ప్రీమియంకి 35 ఉన్నప్పుడు ఎంటర్ అయితే ఎక్కువగా అవ్వచ్చు, 45లో ఎంటర్ అయితే ఇంకా ఎక్కువ అవుతుంది అనమాట. సో ఎంట్రీ ఏజ్ అప్పుడు ఏదైతే ప్రీమియం చెప్పారనుకో, 10,000 అన్నారనుకోండి సంవత్సరం, నీ లైఫ్ అంతా అదే కట్టాల్సి వస్తుంది. ప్రీమియం అనేది మారదనమాట. ఇంకా నువ్వు 25లో ఎప్పుడైతే పాలసీ తీసుకున్నావో అదే ప్రీమియం కంటిన్యూ అవుతుంది. సేమ్ వే 30 దగ్గర ఉన్నప్పుడు 12,000 అన్నామనుకో, ఆ 12,000 ఫర్ ఎవర్ లైఫ్ అంతా అలాగే ప్రీమియం ఉంటుందన్నమాట. సో ప్రీమియం లోవర్గా ఉంటుంది. ఐడియల్లీ బ్రెడ్ విన్నరు అండ్ ఇట్స్ అఫోర్డబుల్. కుదిరినంత వరకు టర్మ్ పాలసీ అనేది మాత్రం చాలా యంగ్, చాలా ఎర్లీ స్టేజ్లో కెరియర్లో తీసుకోవాల్సిన పాలసీ. ఓకే, లేట్ అయినా పర్లేదు, బట్ కంపల్సరీ ఇది ఉండాలి. 10 to 15 years ఆఫ్ మన యాన్యువల్ ఇన్కమ్, ఆర్ మనకు అప్పులు ఉన్నాయి, బాధ్యతలు ఉన్నాయి, లోన్స్ ఉన్నాయి, ఆ లోన్స్కి సరిపడా కవర్ అయ్యడానికి కూడా తీసుకోవచ్చు అనమాట. దెన్ కమ్స్ ద హోల్ లైఫ్ ఇన్సూరెన్స్ అంటాము. చాలా మటుకు ఇది ఎల్ఐసి కానీ ట్రెడిషనల్ ప్రోడక్ట్ అనమాట. ఇది ఇక్కడ ఏంటంటే లైఫ్ టైం కవర్ ఉంటుంది. అంటే నీ హోల్ లైఫ్ కవర్, అంటే నువ్వు ఇక్కడ ఏంటంటే 75 వరకు అని 80 వరకు అని అంటాం. బట్ ఇక్కడ ఎంత ఏజ్ అని ఉండదు, అంటిల్ హోల్ లైఫ్ అనమాట. ఇక్కడ కూడా రిస్క్ హై, మనం కవర్ హై తీసుకోవచ్చు. 1,00,00,000, 2,00,00,000, 3,00,00,000 వరకు కూడా తీసుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్ కంపోనెంట్ కొంచెం మినిమల్ ఉంటుంది. ఇక్కడ పర్పస్ వచ్చేసి లెగసీ కోసం, ఫ్యూచర్ కోసం అనేది లెగసీ ప్లానింగ్ అనమాట. అండ్ రిటర్న్స్ యూజువల్లీ గ్యారంటీడ్ ఉంటాయి. ప్రీమియం మాత్రం చాలా హయ్యర్ ఉంటుంది. ఎందుకంటే గ్యారంటీడ్ రిటర్న్ ఉంది అండ్ హోల్ లైఫ్ కవర్ ఉంది కాబట్టి నీ ప్రీమియం కాస్ట్ ఈజ్ వెరీ హై ఇన్ హోల్ లైఫ్ పాలసీ. అలాగే నెక్స్ట్ కామన్గా మనం చూసేది ఏంటంటే ఎండోమెంట్ ప్లాన్స్. ఈ ఎండోమెంట్ ప్లాన్స్లో ఏంటంటే ప్రొటెక్షన్, ఆల్సో మన సేవింగ్స్ కాంపొనెంట్, ఇన్వెస్ట్మెంట్ కాంపొనెంట్ కూడా ఉంటుంది. ఇక్కడ రిస్క్ అనేది అంటే దీనిలో లాగా 10 times 20 times కవర్ ఉండదు. ఇక్కడ కొంచెం తక్కువ కవర్ ఉంటుంది, రిస్క్ కవర్. ఇన్వెస్ట్మెంట్ మాత్రం ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే గ్యారంటీడ్ అమౌంట్ ఉంటుంది, ప్లస్ బోనసెస్ ఉంటాయి. సో ఇదేంటంటే లాంగ్ టర్మ్, ఇది వెరీ ట్రెడిషనల్ పాలసీ. ఇక్కడ ప్రీమియం కాస్ట్ మీడియం ఉంటుంది. ఎవరికి అవసరం అంటే ఇది కన్జర్వేటివ్ ఇన్వెస్టర్స్. ఎవరికైతే నాకు రిస్క్ అవసరం లేదు, నాకు స్టాక్ మార్కెట్లో అప్స్ అండ్ డౌన్స్ నేను తట్టుకోలేను అనుకుంటారో అట్లాంటి వాళ్ళకి, కన్జర్వేటివ్ వాళ్ళకి. అండ్ ఇంకొకరు ఏంటంటే మామూలుగా డిసిప్లిన్ లేని వాళ్ళకి బలవంతంగా ఒక ఫ్యూచర్ కోసం ఒక క్యాపిటల్ జనరేట్ చేయాలి అనుకుంటే ఈ పాలసీలు పనికొస్తాయి. దెన్ థర్డ్ క్లాస్ వచ్చేసి, ఫోర్త్ టైప్ వచ్చేసి యూలిప్స్ అంటాము, వెరీ పాపులర్ దీస్ డేస్. యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పాలసీస్ అనమాట. ఇక్కడ ఏంటంటే ప్రొటెక్షన్ ఉంటుంది,
వెల్త్ క్రియేషన్ కూడా ఉంటుందన్నమాట. ఇక్కడ రిస్క్ కవర్ మీడియం ఏంటంటే యూజువల్లీ ఏమంటారు, మనం యాన్యువల్గా ఏదైతే ప్రీమియం చేస్తామో దానికి 10 to 12 టైమ్స్ లైఫ్ కవర్ ఇస్తారు. కాకపోతే ఇవి కొత్తగా వస్తున్నాయి, బట్ జనరల్గా యూలిప్స్ మాత్రం మీడియం రిస్క్ కవర్ ఉంటాయి. ఇన్వెస్ట్మెంట్ చాలా హయ్యర్ ఉంటుంది. లైక్ ఒక ₹1,00,000 పెడుతున్నామంటే క్లోజ్ టు 90-95% ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళిపోతుంది. అండ్ ఇంపార్టెంట్, ఇక్కడ రిటర్న్స్ వచ్చేసి గ్యారంటీడ్ ఉండవు, మార్కెట్ లింక్డ్. లైక్ మ్యూచువల్ ఫండ్స్ ఎట్లా ఈక్విటీస్లో పెడతాయో యూలిప్స్ కూడా మార్కెట్ లింక్డ్ అనమాట, ఈక్విటీస్లో పెడతాయి. ఇక్కడ ప్రీమియం వచ్చేసి మీడియం టు హయ్యరే ఉంటుంది. ఇక్కడ కవర్ తక్కువ ఉంటుంది కాబట్టి ప్రీమియమ్స్ ఆర్ హయ్యర్. ఇది ఎవరికి అంటే లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్ కోసం అనమాట. ఎవరైతే డిసిప్లిన్డ్గా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాం, 5 yearsకి 10 years వరకు నేను ఒక క్యాపిటల్ ముట్టుకోను అండ్ కంపల్సరీ నా గోల్ కావాలి, రీచ్ కావాలంటే వెరీ గుడ్ ఇన్వెస్ట్మెంట్ యూలిప్. ఒకటి నీకు ప్రొటెక్షన్ వస్తుంది, సైమల్టేనియస్లీ వెల్త్ కూడా క్రియేట్ అవుతుంది. దెన్ ట్రెడిషనల్ పాలసీయే మనీ బ్యాక్ ప్లాన్స్. ఇవేంటంటే డిసిప్లిన్ ఎవరికైతే లేదో, ఎవరైతే వెరీ కన్జర్వేటివ్ ఉంటారో, పీరియాడిక్ అప్పుడప్పుడు డబ్బులు కూడా కావాలి, రిటర్న్స్ కావాలి అనుకుంటే వాళ్ళకు మాత్రమే మనీ బ్యాక్ పాలసీస్ జనరల్గా మేము అవాయిడ్ చేస్తాము. బట్ దీస్ ఆర్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ అందరికీ కావాల్సింది ఏంటంటే రిటైర్మెంట్ ప్లాన్స్. సో ఈ రిటైర్మెంట్ ప్లాన్స్ యూజువల్లీ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్, చాలా కంపెనీస్ ప్రొవైడ్ చేస్తాయి. సో ఇక్కడ ఏంటంటే పోస్ట్ రిటైర్మెంట్ ఇన్కమ్ కోసం తీసుకుంటాం. ఇక్కడ మన ఇది మీడియం కవర్, ఎక్కువగా లైఫ్ కవర్ ఎక్కువ ఉండదు, ఇక్కడ తక్కువ కవర్ ఉంటుంది. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ కాంపోనెంట్ అనేది చాలా ఉంటుంది. అండ్ ఇక్కడ ఏంటంటే గ్యారంటీడ్ తీసుకోవచ్చు. మార్కెట్ లింక్డ్ ఈక్విటీ రిటైర్మెంట్ ఫండ్స్ కూడా చాలా వచ్చాయి. సో మార్కెట్ లింక్డ్ కూడా తీసుకోవచ్చు అనమాట. అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ మన రిటైర్మెంట్ కోసం ఒక ఎక్స్ అమౌంట్ సెట్ చేసుకొని ఆ ఎక్స్ అమౌంట్ ఈ ఫండ్ ద్వారా మనం ఈ ప్లాన్ ద్వారా పాలసీ కట్టామంటే, కావాలంటే మీరు కన్జర్వేటివ్ ఇన్వెస్టెడ్ అయితే గ్యారంటీడ్ తీసుకోవచ్చు, లేదు మార్కెట్ లింక్డ్ కావాలంటే మార్కెట్ లింక్డ్ రిటైర్మెంట్ ప్లాన్స్ తీసుకోవచ్చు. లాస్ట్ ఇదేంటంటే ఈ జనరల్గా గ్రూప్, ఇది యూజువల్లీ కంపెనీస్ తీసుకుంటాయి ఎంప్లాయీస్ కోసం. ఇది ఓన్లీ ఎంప్లాయీ బెనిఫిట్స్ కోసం కంపెనీస్ ఇస్తూ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే రిస్క్ కొంచెం అంటే ఎక్కువగా రిస్క్ కవర్ చేయరు, బట్ 1 or 2 years యొక్క యాన్యువల్ ఇన్కమ్ వరకు ఇస్తారు. అండ్ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ కాంపోనెంట్ ఉండదు. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇక్కడ ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ ఉండదు కాబట్టి అది గ్యారంటీడ్ మార్కెట్ సంబంధం లేదు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇట్ ఈజ్ ఓవర్ తీసుకునేదంటే ఎంప్లాయర్స్ కానీ ఏదైనా అసోసియేషన్స్ కానీ తీసుకునేది ఈ గ్రూప్ ఇన్సూరెన్స్ అనమాట. హోప్ఫుల్లీ ఇక్కడ ఎక్కువగా మనకి మిస్ సెల్లింగ్ జరుగుతుంది. లైఫ్ ఇన్సూరెన్స్ అందరికీ అపోహలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ వీడియో ద్వారా మనం చెప్పగలిగింది ఏంటంటే టర్మ్ కానీ వేరే రకరకాల ఇన్సూరెన్స్లో మనకి ఏదైతే సూటబిలిటీ ఉందో అది తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. మీరు 1-2 సార్లు ఆలోచించాలి. ఎందుకంటే ఇన్సూరెన్స్ పాలసీస్ యూజువల్లీ ఏంటంటే ఒకసారి మొదలు పెట్టామంటే మధ్యలో బ్రేక్ చేయడం కష్టము, చేస్తే ఏంటంటే కట్టిన డబ్బులు పోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో అందుకోసం మీరు ఒక ప్రోడక్ట్ని ఎస్పెషల్లీ ఒక పాలసీ తీసుకునేప్పుడు ఏంటంటే 1-2 సార్లు ఆలోచించండి. ఈ పాలసీ నాకు సూట్ అవుతుందా, ఇది నా పర్పస్ సాల్వ్ చేస్తుందా, నాకు ఓన్లీ టర్మ్ అవ్వాల్సింది నువ్వు యూలిప్ తీసుకున్నావు, యూలిప్ తీసుకోవాల్సింది టర్మ్ తీసుకున్నావు అంటే సో ఇట్ ఈస్ అ మిస్ సెల్లింగ్. అంటే మనకు కావాల్సిన సూటబిలిటీ సరిగా లేకపోవడం వల్ల మన పర్పస్ అనేది సాల్వ్ అవ్వదన్నమాట. తర్వాత ఎప్పుడో ఒక 5 ఏళ్ళు కట్టిన తర్వాత రియలైజ్ అయ్యామనుకోండి, ఆ తర్వాత మనం కరెక్షన్ చేసుకునే అవకాశం ఉండదు. సో అందుకోసమే 1-2 సార్లు ఆలోచించండి. కరెక్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ మీకు తగ్గట్టు, మీ డిసిప్లిన్కి, మీ రిస్క్కి, మీ లైఫ్ స్టేజ్కి తగ్గట్టు ఉన్న పాలసీ మాత్రమే తీసుకోండి. హోప్ఫుల్లీ ఈ వీడియో కొంచెం యూజ్ అవ్వాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.